వాళ్ళకు అద్భుతమైనటువంటి పాండిత్యము కవిత్వము వస్తాయని చెప్పటానికి సంకేతంగా అక్కడ చిలుక అమ్మవారు ధరించి ఉంటుంది. చిలుకకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. పచ్చిగా ఉన్న పండు కొరకదు, బాగా మాగిన పండు కూడా కొరకదు. చక్కగా ఉన్నటువంటి మంచి పండును, దోర పండును చూసి జామ పండు కానీ మామిడి పండు కానీ వాటిని కొడుతుంది. అందుకే చిలక్కొట్టుడు అంటారు. అంటే అలా దోరగా ఉన్నటువంటి పండును, చిలక్కొట్టిన పండును మనం తినటానికి కనుక తీసుకున్నట్లయితే అది ఎంత తీయగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. అంటే మధుర మీనాక్షి అమ్మవారిని పూజిస్తే అంత తీయటి పలుకులు మనకు వస్తాయి, అంత తీయటి వాగ్ధాటి మనకు వస్తుంది, అంత తీయటి కవిత్వం మనకు వస్తుంది అని చెప్పటానికి సంకేతంగా, చిలక పలుకులు మీరు పలుకుతారని చెప్పడానికి సంకేతంగా మధుర మీనాక్షి అమ్మవారు ఎప్పుడూ ఆవిడ దగ్గర ఒక చిలుకను ధరించి ఉంటుంది. ఇది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం.